ఆ సమయంలో బ్రహ్మవిష్ణువులు ఇద్దరూ శివుణ్ణి ఉన్నతాసనాల మీద కూర్చోబెట్టి పూజించారు. శివుడు, కుమారులారా, ఈరోజు చాలా పుణ్యదినం, మహాశివరాత్రి అనే పేరుతో ఖ్యాతి పొందుతుంది. నేను అర్ధ నక్షత్రయుక్త మార్గశీర్ష పున్నమి రోజున స్తంభం ఆకారంలో ఆవిర్భవించాను కాబట్టి ఈ తిథినాడు నన్ను లింగంగా గాని మూర్తిగా గాని అర్చించినవారు సృష్టి స్థితి లయములను చేయగలిగే సమర్థులవుతారు. ఈరోజు నిరాహారులై జితేంద్రియులై శాస్త్రముగా శక్తి భంగం లేకుండా నన్ను అర్చించిన వారికి 1 సంవత్సర పుణ్యఫలం లభిస్తుంది. నేను యుద్ధస్థలంలో లింగాకారంలో ఆవిర్భవించాను కనుక అది లింగాష్టనము అనే ప్రదేశమవుతుంది. ఆది అంతంలేని ఇలాంటి లింగం లోకులకు కూడా మరొకటుంది. అది భుక్తి ముక్తి భోగాలను ఇస్తుంది. దీనిని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదు. ఈ లింగం అగ్నిపర్వతంలా ఆవిర్భవించింది కాబట్టి అరుణాచలం అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. క్షేత్ర రథోత్సవాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ అందరి కోరికలు ఫలిస్తాయి. నాకు నిరాకారము సాకారము అని 2 ఆకారాలు ఉన్నాయి. నేను తప్ప మిగతావారు సాకారులు. వారందరూ జీవులే. నేను ఈశ్వరుడను. లోకాలన్నిటికీ ఆధారభూతాన్ని నేనే. ఈ లోకంలో జరిగే గృహ ఆరామ క్షేత్రాలన్నీ స్తంభం ఆధారంగా జరగాలి. అది ఈశ్వరతత్వ సాకారం. నేను అంతటా వ్యాపించి ఉన్నాను. అన్ని లోకాల్లోనూ ప్రకాశిస్తున్నాను. నన్ను బ్రహ్మంగా పూజించే బ్రహ్మను నేనే. నన్ను బ్రహ్మలా కొలిచేందుకు ఆత్మలో శక్తిగా లయ పద్ధతిని నేనే అని ఉపదేశించాడు శివుడు. అలా శివుడి ద్వారా లింగంగా ఆవిర్భవించి స్వయంభూగా అవతరించిన రోజే శివరాత్రిగా ప్రసిద్ధి చెందుతూ వస్తోంది. బ్రహ్మదేవుడు జ్ఞానానికి స్వరూపం. అలాంటి బ్రహ్మమును కాని బ్రహ్మస్వరూపాన్ని కాని హత్య చేస్తే అది ప్రాయశ్చిత్తం లేని మహాపాతకం అవుతుంది. అలాంటి మహాపాతకాల నుండి పాప విమోచనం ఉండదు. భైరవుడు బ్రహ్మగారి 5వ శిరస్సుని ఖండించిన తర్వాత ఆ తల ఆయన చేతికి అంటుకుపోయింది. ఆయన కర్మను మోయవలసి వచ్చి కొన్ని వేల సంవత్సరాలు గడిచినా కాలభైరవుడు తన చేతిలో బ్రహ్మశిరస్సుతో విశ్వమంతా తిరుగుతూనే ఉన్నాడు. ఆఖరికి కొన్ని వేల సంవత్సరాల తర్వాత విష్ణువు భైరవుణ్ణి కాశీ సందర్శించమని సూచించాడు. కాలభైరవుడు కాశీకి చేరుకోగానే బ్రహ్మతల పడిపోయి ఆయన్ని చంపిన పాపం నుండి విముక్తుడయ్యాడు. ఆ ఆనందంతో ఉప్పొంగిపోయిన భైరవుడు శాశ్వతంగా కాశీలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. కాశీ ప్రదేశం భైరవ పాలనలో ఉందని పురాణాల్లో కూడా ఉంది. అందుకే ఆయన్ని కాశికాపురాధినాథ కాలభైరవ అని స్మరించుకుంటున్నాం. కాశీలో ఎవరైనా చనిపోతే నేరుగా కాలభైరవ కరుణ వలన చెడ్డవాడైనా కాని మోక్షం సాధించడం ఖాయం. మరణానంతర కర్మ కూడా లేకుండా చేసి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. మృత్యువుకి అధినేత అయిన యముడు కూడా జోక్యం చేసుకోలేడు.